రంగుల రాట్నం సీరియల్ ఈటీవీలో ప్రేక్షకులని అలరిస్తూ 1000 ఎపిసోడ్ల మైలురాయికి చేరుకోబోతోంది. అయితే రంగుల రాట్నం సీరియల్ కథలో మళ్ళీ 3 క్యారెక్టర్స్ ని రీఎంట్రీ చేయబోతున్నారు. చాలా కాలం నుండి సిద్ధు స్వప్న క్యారెక్టర్స్ ని పక్కన పెట్టారు. అయితే ప్రస్తుతం కథలో ఈ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చారు. అలాగే సిద్ధు స్వప్న క్యారెక్టర్స్ తో పాటు మహి భర్త చక్రి క్యారెక్టర్ ని కూడా పక్కన పెట్టేశారు. అయితే మహి గెటప్ ని చూసి చక్రి చనిపోయినట్లు కథలో చూపించారు. కాకపోతే చక్రి ప్రాణాలతోనే ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ చివరన మహి కార్ కింద ఒక వ్యక్తి పడినట్లు చూపిస్తారు. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు, చక్రి. మహి భర్త చక్రి కథలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సిద్ధు స్వప్నలతో పాటు చక్రి క్యారెక్టర్ ని కూడా కథలో ప్రవేశపెడుతున్నారు. ఇక మళ్ళీ మహి కుటుంబం మొత్తం కథలో వచ్చేసినట్లే. స్వప్న సిద్ధు రాకతో మహిని ఇంట్లో నుండి గెంటేయమని శంకర్తో చెప్తారు. మరి వాళ్ళ కోరిక ప్రకారం మహేశ్వరిని ఇంటి నుండి గెంటేస్తారా, లేదా వీళ్ళతో పాటు చక్రి కూడా మళ్ళీ వచ్చి చేరుతాడా? మరి రాబోయే ఆసక్తికరమైన మలుపులు ఎలా ఉండబోతున్నాయో. రంగుల రాట్నం సీరియల్ సరికొత్తగా ప్రేక్షకులని అలరించడానికి మళ్ళీ పాత క్యారెక్టర్స్ అన్నిటినీ రీఎంట్రీ చేస్తున్నారు. మరి ఈ క్యారెక్టర్స్ రీఎంట్రీతో రంగుల రాట్నం సీరియల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, ఇక ముందు రంగుల రాట్నం సీరియల్ కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయో ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకి మిస్ కాకుండా చూడండి. అలాగే మరో వారంలో 1000 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకోబోతున్న ఈ సీరియల్ టీం అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.